52 సంవత్సరముల చరిత్రను తిరగరాసే మెజారిటీ ఇచ్చిన ప్రజల ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి తల పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ 1972వ సంవత్సరంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చనమూలి వెంకట్రావు 23,000 మెజారిటీతో అప్పట్లో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నారని, దానిని అధిగమించడానికి 52 ఏళ్ల పాటు కష్టపడాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. నాపై ఇంతటి అభిమానాన్ని చూపించిన ప్రజానికానికి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. సంక్షేమ అభివృద్ధి నా లక్ష్యమని, నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని, నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకి, వివిధ వర్గాల ప్రజానీకానికి, ఉద్యోగస్తులకి, వ్యాపారికి అందరికీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా మీద ఈ 5 సంవత్సరాల ఒక శాసనసభ్యుడిగా నా పనితీరు మీద, అలాగే వైకాపా పాలనలో విసిగెత్తిన ప్రజానీకం, అభివృద్ధి సంక్షేమం రెండుగా సాగాలి తప్పితే కేవలం ఒక్క సంక్షేమాల మీదే కాదని ఈరోజు రాష్ట్రం అంతా ఇచ్చిన తీర్పు, దాంట్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఇచ్చిన తీర్పు కూడా చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 1972లో పెద్దలు గౌరవనీయులు చనమూలి వెంకట్రావు గారికి వచ్చిన 23,000 మెజార్టీ ఈరోజు దాటడానికి 52 సంవత్సరాలు పట్టింది. అది ఈరోజు నాకు ఆ గౌరవం దక్కేటట్టు చేసిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నేను రుణపడి ఉంటాను. తప్పకుండా వారు నా మీద ఏమైతే విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చారో, ఇంతటి మెజార్టీ ఇచ్చి గెలిపించారో, ఇది నా బాధ్యతను మరింత పెంచింది. తప్పకుండా నేను మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను. వారి అభివృద్ధికి, సంక్షేమానికే కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకొని చేయలేకపోయిన పనులు కావచ్చు, కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను. అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది